అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్. ఈరోజు దొండకాయతోటి ఒక మంచి గ్రేవీ కర్రీని తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా రుచికరంగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు వరకు పచ్చి పల్లీలను వేసుకోవాలి. ఈ పచ్చి పల్లీలు మంచి రంగు కొంచెం కలర్ మారి కొంచెం మంచి సువాసన వచ్చే వరకు సన్నటి సెగ మీద వేయించుకుంటూ ఉండాలి. మనం వేయించుకునే ప్రతిదీ కూడా తొందరపాటు లేకుండా కొంచెం టైం తీసుకొని వేయించుకున్నట్టయితే మంచి సువాసనతోటి మంచి రుచితోటి మనకి గ్రేవీ కర్రీ అనేది తయారవుతుంది. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల నువ్వుల్ని, 2 ఎండుమిరపకాయలని వేసేసుకొని అదే సన్నటి సగం మీద మళ్ళీ వేయించుకోవాలి. ఈ గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ రోటీలోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది. దొండకాయతోటి మనం ఎక్కువగా పత్యం కూరలతో చేస్తూ ఉంటాము. ఎక్కువ ఫ్రై చేయకుండా పచ్చి పచ్చిగా ఉంచి పత్యం కూరలాగా బాగా వాడతాము. దొండకాయ అంటే చాలామంది ఇష్టపడరు కూడా, కానీ ఇలా తయారు చేసి పెట్టానండి, చాలా చాలా బాగుంటుంది. అవి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని 6 ముక్కలుగా కోసుకొని, ఒక ఉల్లిపాయని కూడా అలాగే 6 ముక్కలుగా కోసేసుకొని, వెల్లుల్లి ఒక 4 రెబ్బలు, అల్లం 2 చిన్న ముక్కలు వేసేసుకోవాలి. అలాగే చింతపండు ఒక 5-6 రెబ్బలు వేసుకొని వీటన్నిటిని కూడా సన్నటి సెగ మీద టమాటా ముక్క మెత్తబడే వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బాండీలో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నిలువుగా కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. మీకు దొండకాయలు 2 ముక్కలుగానైనా చేసుకోవచ్చు, 4 ముక్కలుగానైనా చేసుకోవచ్చు. కానీ ఇలా పెద్ద ముక్కలుగా చేసుకుంటేనే కర్రీకి చాలా బాగుంటుంది. ఇవి ఒక 80% వరకు ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్యలో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని కాస్తంత కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మీరు అది చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోకపోయినా మెత్తగా గ్రైండ్ అవుతుంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ మధ్యలో అది తయారు చేసేసుకొని పెట్టుకోండి. ఇక్కడ దొండకాయలు ఒక 80% వరకు ఫ్రై అయిన తర్వాత తయారు చేసుకునేటువంటి మసాలా ముద్దను మొత్తం కూడా బాండీలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా ముద్దలోకి ఈ ముక్కలన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మిక్సీ జార్లోకి వాటర్ వేసుకొని ఆ వాటర్ని మనం బాండీలోకి యాడ్ చేసుకోవాలి. దాదాపు మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు అయితే నేనైతే వాటర్ని యూజ్ చేశాను. ఎందుకంటే గ్రేవీలోకి వేసుకున్న తర్వాత గ్రేవీ కలుపుకొని కాస్తంత చిక్కగా ఉంటే మరికొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వీటిని మనం దాదాపు మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు ఉడికిస్తాం కాబట్టి అంత వాటర్ అయితే గ్లాసున్నర వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ మరికొన్ని వాటర్ని వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టేసుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పును వేసుకొని అలాగే తగినంత కారాన్ని కూడా వేసేసుకోవాలి. ఇవి 2 వేసుకున్న తర్వాత బాగా కలిపి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా దీంట్లోకి వేరే మసాలాలు మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. నేను ముందుగా చెప్పినట్టు రోటీస్లోకి బాగుంటుంది, పులావ్ కానీ బిర్యానీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. చాలా ఇష్టపడి తింటారు కూడా. సో ఒకవేళ మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఈ గ్రేవీ కర్రీని తయారు చేస్తే తప్పకుండా కమెంట్ రూపంలో చెప్పండి. మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కూడా చెప్పుకోండి. ఇలా కాస్త దగ్గర అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనిచ్చిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఆనియన్తో సర్వ్ చేసుకోండి. దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.